పేరు పెట్టింది. మతం కాదు, గుర్తుంచుకోండి, ఇది మంచి మార్గం. తాగుబోతులు, వ్యభిచారులు, రౌడీలు, దుర్మార్గులు, దొంగలు, మాంత్రిక శక్తులతో ఉన్న వారందరూ మార్చబడుతున్నారు. యేసుక్రీస్తు నిజమైన దేవుడని వారు తెలుసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ యోబు యొక్క స్నేహితులు అలా ఉన్నారు. ఆ మాటలు మనం చదువుకుందాం. మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. యోబు చెప్తున్నాడు, మీరు బాధకే కర్తలు, ఆదరణకర్తలు కారు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. తన కుమారులు, తన కూతుర్లు, భార్య సమస్తము కోల్పోయాడు. ఆస్తి పోయింది, దాసులు పోయారు, ఒక్కడే మిగిలాడు. ఆ ఒక్కడిని ఏం చేస్తారు స్నేహితులు అంటే బాధపరుస్తూ ఉన్నారు. అరే వాడు మన స్నేహితుడు కదా, చిన్నప్పటి నుంచి మనతో పెరిగాడు, మన స్నేహితుడు కదా అని వాళ్ళు